హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే బావి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే మొక్కజొన్న చేను ఇరుస్తున్నాం. ఇరవడానికి అయితే వచ్చింది చేను. ఇక 9 మంది అయితే వచ్చింది ఈరోజు మా కూలోళ్ళు. మేమైతే ఇలా చేను మీదనే ఇరుస్తాం పొట్టుతోటి, కర్రను వెనుకకు దొక్కుకుంటా. మేమైతే నాగలికి వేయకుండా ఈ సంవత్సరం అయితే కొత్తగా అచ్చుకి వేసినాం ఫ్రెండ్స్. 2 ఎకరాలు అయితే వేసిన. ఎన్ని క్వింటాలు అవుతాయో, ఏ దిగుబడి ఎంత వచ్చిందో వీడియో అయితే పెడతా జొన్నలు పట్టించిన తర్వాత చూడండి. ఇక ఎండ బాగా కొడుతుంది. అయితే చెట్టు కిందకి వచ్చినాం ఫ్రెండ్స్. ఫుల్ ఎండ కొడుతుంది. 1:30కి వచ్చి 2:30 దాకా చెట్టు కిందనే కూర్చున్నాం. ఇక అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మస్తు ఎండ కొడుతుంది. ఎండలు అయితే బాగా స్టార్ట్ అయినాయి. మొక్కజొన్న చేను ఆగడు బాగా వస్తుంది. అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు పప్పు చారు చేసుకొచ్చిన. పాల బొండాలు అయితే దొరుకుతాయి. ఇగో కంకులు అయితే కాల్చుకుంటున్నాం ఫ్రెండ్స్. అన్నం తిన్న తర్వాత తిందామని అయితే తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కంకులు అయితే కాల్చినాం, అవి అయితే తింటున్నాం. తిన్న తర్వాత మళ్ళీ ఇరవడం అయితే స్టార్ట్ అయింది. చూడండి, మా సైడ్ అయితే ఇలానే ఇరుస్తారు ఫ్రెండ్స్. ఫుల్ ఎండ కొడుతుంది. ఎండలు అయితే బాగా స్టార్ట్ అయినాయి. అగడు బాగా వస్తుంది చేనులో. ఎన్ని మంచినీళ్ళు తాగినా ధూప ఆరట్లేదు కాబట్టి మా వాళ్ళు అయితే స్ప్రైట్ అన్న థమ్స్అప్ అన్న తెప్పి అంటే నేనైతే స్ప్రైట్ తెప్పించిన. 9 మంది కాబట్టి ఒక బాటిల్ సరిపోతుందని ఒక బాటిల్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇక స్ప్రైట్ అయితే పోస్తున్నా వీళ్ళకి, అందరికీ పోసిన, నేను కూడా పోసుకున్నా లాస్ట్లో. ఇక స్ప్రైట్ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్. మా సైడ్ అయితే చేనులు ఇలానే ఇరుస్తారు. మరి మీ సైడ్ కూడా ఇలానే ఇరుస్తారా? చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ సైడ్ ఎలా ఇరుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్